హలో ఆల్ అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. సో, ఫస్ట్ వీడియో ఓపెన్ చేయంగానే మా ఫేసెసే కనిపిస్తున్నాయి కదా! మేము ఎక్కడెళ్తున్నామంటే నంది హిల్స్ అనమాట. సో, ఇది జనవరి 26 వ్లాగ్ అనమాట. సో, రిపబ్లిక్ డే రోజు ఆగస్ట్ 15th రోజు నంది హిల్స్‌కెళ్తే చాలా బాగుంటుంది బెంగుళూరులో. సో, ముందు మా ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి వెళ్తున్నాము. అందరు బైక్స్‌కి చూసారా ఫ్లాగ్ అయితే పెట్టుకొని వెళ్తున్నాము. సో, పైనకెళ్ళిన తర్వాతయితే వీడియో తీయనీకి అవ్వలేదు. సో, వెళ్తున్నప్పుడైతే డ్రిజిలింగ్ చాలా బాగా పడిందనమాట. నెక్స్ట్ అలానే ఆఫ్టర్‌నూన్ టైంలో ఇంటికొచ్చేసాము. సో, ఇంటి పక్కన ఒక చిన్న గ్రౌండ్ ఉందనమాట. సో, గ్రౌండ్‌లో ఇక్కడ స్కూల్ పిల్లలనే వాళ్ళు డ్రిల్ చేస్తున్నారనమాట. సో, మార్చ్ 1కి అంటారు కదా! సో, మార్చ్ 1కి అయితే వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు. సో, పీటీ మేడం పక్కన ఇంకొకళ్ళున్నారు. సో, ఫస్ట్ అయితే నా వాయిస్ లేకుండా మ్యూజిక్ వినండి. చాలా డిఫరెంట్‌గా అనిపించింది. బికాజ్ మన తెలంగాణ స్టేట్‌లో కర్ణాటక స్టేట్‌లో ఇంత డిఫరెంట్‌గా ఉంటుందా అనిపించింది ఫస్ట్ టైమ్. సో, వాళ్ళ డ్రిల్లింగ్ కూడా చాలా డిఫరెంట్ ఉంది. నా మాటలు ఇంకా ఆపేసి మ్యూట్ చేస్తున్నాను. సో, వాళ్ళ మ్యూజిక్ మాత్రమే వినండి. చాలా బాగుంది. యాక్చువల్లీ చూస్తే అనిపించింది ఆల్మోస్ట్ అందరు బాయ్స్ ఇలా డ్రిల్ చేస్తారు. సో, గర్ల్స్‌కి ఎందుకు ఛాన్స్ ఇవ్వరని. సో, నాలాగే మీకు కూడా అనిపిస్తే కామెంట్ చేయండి. నెక్స్ట్ అలానే ఇంక ఇంటి లోపలికొచ్చేసి ఆ రోజు సో, లోపలికైతే వచ్చేసాను. సో, వచ్చిన తర్వాతే మా హస్బెండ్ సడన్‌గా చెప్పాడనమాట. "ఈరోజు నేను ఆఫీస్‌లో పాట్‌లక్ ఉంది. సో, నువ్వు ఘీ రైస్ చేస్తావని చెప్పాను" అన్నారు. అప్పటికప్పుడు ఇంక కింద పోయి సామాను తీసుకొనొచ్చాను. సో, ఘీ రైస్‌కి కావాల్సిందైతే మెయిన్ మనకి కొబ్బరి అనమాట. సో, నా దగ్గరైతే ఇంట్లో కోకోనట్ ఫ్రెష్‌గా ఉండదు కాబట్టి సో, నేను షాప్‌కెళ్ళి ఒక 2-4 అనుకుంటా కొబ్బరికాయలు తెచ్చుకున్నాను. సో, వాటిని చిన్న ముక్కలుగా కట్ చేసి వాటిని ఫస్ట్ అయితే ఇలా మిక్సీలో వేసేసా అనమాట. సో, మీ దగ్గర ఒకవేళ వైట్ బట్ట కానీ లేకపోతే జాలి ఉంటే పెద్ద జాలీలాగా నెట్ ఉంటే మాత్రం మనకి పాలు తీయడం అంటే దీంట్లో నుంచి అంటే కొబ్బరిలో నుంచి పాలు తీయడం చాలా ఈజీ. సో, నా దగ్గర సడన్‌గా చెప్పాడు కాబట్టి అవి 2 అవైలబుల్‌గా లెవ్వు. చాలా టైం పట్టింది నాకిది చేయడానికి. బికాజ్ ఇంట్లో ఐటెమ్ కూడా లేదు. నేను ఇంటికి మేమేం తింటాం ఆ సామాను మాత్రమే తెచ్చుకుంటాము. సో, ఇక్కడైతే మిక్సీ ఏసాను గదా! సో, దాన్ని మాత్రం పక్కన పెట్టేసాను. సో, ఫాస్ట్‌గా ఈవినింగ్ 4 వరకైతే రెడీ చేసేయాలనమాట పాట్‌లక్‌కి. సో, అందుకనే ఒక 2:00 అయితే స్టార్ట్ చేసేసాను ఫుడ్ అన్నీ వెజిటబుల్స్ అన్నీ కట్ చేసుకొని. సో, ఇంకా ప్రిపరేషన్‌కైతే డైరెక్ట్ వెళ్ళిపోతాము. సో, ఇప్పుడు స్టవ్ మీద అయితే నేను పెద్ద కుక్కర్ పెట్టుకున్నాను. ఒక 15 మెంబర్స్ టు 20 మెంబర్స్‌కి చేస్తున్నా కాబట్టి నా దగ్గర అంత పెద్ద బేసిన్ లాగా అయితే ఏమి లేదు. అందుకని నేను 2 కుక్కర్‌లో ఒకటి కరెంట్ కుక్కర్ అలానే ఒకటి నార్మల్ కుక్కర్‌లో అయితే చేస్తున్నాను. 15 మెంబర్స్ కంటే అందరూ పాట్‌లక్ కదా! కొంచెం కొంచెం ఐటెమ్ తింటారు కాబట్టి సో, అంతమందికి చేయనవసరం లే. ఒక 9 మెంబర్స్‌కి చేస్తే కరెక్ట్‌గా సరిపోతుంది అందరికీ. సో, ఇక్కడైతే స్టవ్ మీద అది కుక్కర్‌ని పెట్టుకొని కుక్కర్ కొంచెం వేడెక్కిన తర్వాత ఫస్ట్ అయితే ఒక 7-8 టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ వేసేసాను. ఆయిల్ వేసిన తర్వాత మనకి మెయిన్ నేమే ఘీ రైస్ కాబట్టి చేయాల్సింది. సో, ఇందులో అయితే ఘీ ఒక డబ్బా ఫుల్ వేసేసాననమాట. సో, డబ్బా ఫుల్ వేసేసిన తర్వాత మనకి ఘీ అనేది బాగా మెల్ట్ అయిపోవాలి. ఆయిల్‌తో పాటు అది కూడా మెల్ట్ అయిపోయిన తర్వాత ఇంకా బిర్యానీ హోల్ సెట్ అనేది ఇందులో మిక్స్ చేయాలి. అంటే ఆకు, చెక్క, లవంగ, కొంచెం అనాస పువ్వు, ఇలాచి, జీడిపప్పులు కావాలంటే ఇందులో మీరు షాజీరా వేసుకోవచ్చు. ఫస్టే వేసుకోవచ్చనమాట. లేదంటే ఇందులో అయినా వేసుకోవచ్చు. సో, ఇందులో అయితే నేను హోల్ బిర్యానీ సెట్ వేసిన తర్వాత మంచిగా మిక్స్ చేసుకుంటున్నాను అనమాట. సో, చెక్క అనేది మనకి మంచి సువాసన ఇస్తది. అప్పటి వరకి బాగా మిక్స్ చేయాలి. లేదంటే మనకి పచ్చి పచ్చిగానే ఉన్నట్టు అనిపిస్తుందనమాట. సో, ఇక్కడ చూస్తున్న విధంగా ఆయిల్‌లో మంచిగా అది ఫ్రై చేసిన తర్వాత ఆనియన్స్ అయితే ముందుగా కట్ చేసి పెట్టుకున్నాను. సో, పొడుగుగా కట్ చేసుకుంటేనే మనకి ఇలాంటి రైసెస్‌లోకి బావుంటుంది. సో, ఘీ రైస్‌లోకి అయితే నేను ఇలా
పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్నాను. సో, పొడుగంటే మొత్తం పొడుగేం కాదులెండి. అక్కడ కొంచెము అతుక్కొని ఉంటాయి గదా! సో, వాటిని గూడా ఇప్పుడు మిక్స్ చేస్తున్నప్పుడు సో, ఇలా ప్రెస్ చేసి వాటిని కూడా కొంచెం పొడుగుగా చేస్తున్నాననమాట. సో, ఎప్పుడైనా మీరు ఆనియన్స్‌ని ఆయిల్‌లో ఫ్రై చేస్తే ఖచ్చితంగా మనకది ట్రాన్స్‌పరెంట్ కలర్ వస్తుంది. సో, రైసెస్‌కనేది బిర్యానీకేమో మరీ బ్రౌన్ కలర్ అవ్వాలి. సో, ఇలాంటి రైసెస్‌లోకి జస్ట్ ఇది ట్రాన్స్‌పరెంట్ కలర్ వస్తేనే సరిపోతుందనమాట. సో, ఇక్కడ బిర్యానీ సెట్ మొత్తం అలానే కొంచెం మనం ఆనియన్స్ కూడా కట్ చేసాం గదా! అవి కూడా కొంచెము కలర్ చేంజ్ అయ్యి మంచిగా ఫ్రై అయ్యాయి. సో, ఇందులోనే కొంచెం కొత్తిమీర అనేది యాడ్ చేస్తున్నాను. ఘీ రైస్ అంటే కొత్తిమీర, పుదీనా ఏంటి అనుకుంటారు. బట్ ఇవి కూడా యాడ్ చేస్తే మనకి ఫ్లేవర్ చాలా బావుంటుంది. లేదంటే జస్ట్ కోకోనట్ రైస్ తిన్నట్టు ఉంటదనమాట. సో, ఇందులో నేను చేతికంటే జస్ట్ ఒక గుప్పెడ చేతికి తీసుకొని కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు అలానే పుదీనా కూడా యాడ్ చేసుకున్నాను. నేను యాక్చువల్లీ పుదీనా యాడ్ చేసిన వెంటనే ఇందులో బఠానీ కూడా యాడ్ చేశాను అనమాట. సో, ఆ క్లిప్ అయితే ఇప్పుడు చూపిస్తున్నాను. సో, బఠానీ అనేది నాకు అప్పటికప్పుడు చెప్పాడు కాబట్టి నేను ప్రతిరోజు ఇంట్లో ఏం నానబెట్టుకొని బఠానీ తినము. సో, బఠానీ అప్పటికప్పుడు ఫ్రెష్‌గా తీసుకొని పచ్చి బఠానీని వాటర్‌లో బాగా ఉడికించుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు వేడి నీళ్ళలోనే ఉంచితే మనకి జస్ట్ హాఫ్ అన్ అవర్‌లో ఇలా మెత్తగా అయిపోతుందనమాట. సో, బిర్యానీ కానీ మీరేమైనా ఇన్‌స్టంట్‌గా చేసుకోవాలనుకుంటే మాత్రం ఇలా బఠానీని నేను చెప్పిన టిప్‌తో చేస్తే ఇలా మెత్తగా వస్తుంది. సో, పచ్చిదనం అయితే ఎక్కడ రాదు. సో, బఠానీ, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు అలానే ఆనియన్స్ ఇవి మంచిగా మిక్స్ అయ్యే వరకి కలిపేసి సో, స్టవ్ అయితే ఇంకా సిమ్ మీద పెట్టుకొని సో, జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే నాకు యాక్చువల్‌గా ఇంట్లో ఫ్రెష్‌గా ప్రిపేర్ చేసుకోవడం అంటే చాలా ఇష్టము. బికాజ్ వాసన అనేది చాలా బాగా వస్తుందనమాట. సో, ఇప్పుడైతే నాకంత టైం లేదు కాబట్టి నేను షాప్‌లో ఒక రూ. 10 ప్యాకెటే తీసుకొని ఒక ఫుల్ ప్యాకెట్ అందులో వేసేసాననమాట. బికాజ్ 10 మెంబర్స్‌కి కావాలి కదా! ఒక 1 ½ ప్యాకెట్ యేసుంటాను. సో, మంచిగా ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే అంత వాసన రాదు. మనం ఫ్రెష్‌గా చేసుకున్నంత. పర్లేదు కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ లైట్‌గా స్మెల్ వచ్చేంత వరకి ఇక్కడైతే మనం వాటిని ఫ్రై చేసుకొని ఉంచాలి. సో, కొత్తిమీర, పుదీనా అలానే కొంచెం బఠానీ కూడా లైట్‌గా అందులో ఆయిల్ కొంచెం పైన తేలేంత వరకు మిక్స్ చేసి, దాని తర్వాత మనకి ఎంత ఘీ రైస్, ఏ రైస్‌లో చేసినా సరే మనకి పచ్చిమిర్చి లేనిదే, సాల్ట్ లేనిదే అసలు టేస్టే ఉండదు కదా! సో, అలానే ఇందులో పచ్చిమిర్చి కూడా యాడ్ చేశాను. సో, పచ్చిమిర్చి అనేది ఇక్కడ లైట్ గ్రీన్ కలర్ మనకి నార్మల్ అనిపిస్తుంది. బట్ అవి చాలా అంటే చాలా కారంగా ఉన్నాయి. నేను బెంగుళూరు సైడ్ మాత్రం ఇది ఫస్ట్ టైమ్ ఇవి యూజ్ చేస్తున్నాను. సో, మన తెలంగాణ సైడ్ ఏమో ఇలా లైట్ గ్రీన్ ఉన్న పచ్చిమిర్చి యూజ్ చేస్తే చప్పగా ఉంటాయి. బట్ ఇక్కడైతే అలా కాదు. చాలా ఘాటుగానే ఉన్నాయి. సో, నేను ఒక క్లిప్ అయితే మిస్ చేశా. అదేంటి అంటే క్యారెట్స్ అనేవి ముందే యాడ్ చేశాను. సో, అది మీకు మళ్ళీ అక్కడ చూపిస్తున్నాననమాట. సో, వాటిని లిడ్‌ని మళ్ళీ క్లోజ్ చేసేసి ఒక 5 మినిట్స్ పాటు అలానే అవి ఫ్రై అయ్యేంత వరకి ఉంచాను. నెక్స్ట్ అలానే ఇందాకనే మనం ఫస్ట్‌గా చూసాం గదా! కొబ్బరినైతే నేను మంచిగా మిక్సీ చేసేసుకున్నాను. ఆ మిక్స్ చేసుకున్న దాన్ని ఇప్పుడు మంచిగా నా దగ్గర పెద్ద నెట్ లేదనమాట. సో, ఇప్పటికప్పుడు నేను ఎళ్లి ఎక్కడ కొనాలని చెప్పేసి ఇంట్లోనే మనకి కాఫీ, చాయ్ వడపోసుకుంటాం గదా! సో, దాంతోనే నేనిక్కడైతే పాలైతే సెపరేట్‌గా తీస్తున్నాను. సో, మనకి రైస్‌కి కావాల్సినంత పాలైతే ఖచ్చితంగా గావాలి. లేదంటే ఘీ రైస్ అంటే అంత మంచి టేస్ట్ అయితే రాదు. సో, నెక్స్ట్ అలానే పాలన్నీ తీసిన తర్వాత ఇంకిక్కడ నేను లిడ్‌ని ఓపెన్ చేసి చూస్తే మనకి క్యారెట్స్ అనేవి కూడా లైట్‌గా మెత్తగా అయిపోయాయి. సో, నేను ఆల్రెడీ ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆలుని కూడా చిన్న చిన్న ముక్కలుగా ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. సో, ఆలు, ఆనియన్స్ అలానే మనకి క్యారెట్ అనమాట. సో, ఆనియన్స్ ముందుగానే ఫ్రై అయిపోయాయి కాబట్టి టెన్షన్ లేదు. బట్ ఆలు నెక్స్ట్ క్యారెట్ అనేది కొంచెం టైం పడుతుందనమాట ఫ్రై అవ్వడానికి. ఆలు అందరికీ తెలిసిందే కొంచెం జల్దీ అవుతది కానీ, క్యారెట్ అయితే అస్సలు అంటే అస్సలు అవ్వదు మెత్తగా. సో, హై మీద పెట్టుకొని ఒక 10 మినిట్స్ పాటు బాగా వేయించి, తర్వాత సిమ్ మీద పెట్టి దీంట్లో మళ్ళీ లిడ్ పెట్టేసాను. సో, పర్లేదు అప్పుడు కొంచెం క్యారెట్ అనేవి మెత్తగా అయ్యాయి. నెక్స్ట్ అలానే సాల్ట్ మనకి రుచికి సరిపడినంత వేసుకోవాలి. సో, నేనైతే ఒక 6 టేబుల్ స్పూన్స్ అయితే సాల్ట్ అనేది వేసాననమాట. నెక్స్ట్ అలానే ఇప్పుడు దీని మీద లిడ్‌ని క్లోజ్ చేసి ఒక 5 మినిట్స్ పాటు అలానే ఉడికించేసి, ఆయిల్ కొంచెం పైన తేలిన తర్వాత ముందుగానే రైస్‌ని అయితే నానబెట్టుకున్నాను. సో, ఆ రైస్‌ని కూడా ఇందులో యాడ్ చేసుకున్నాను అనమాట. హై మీద పెట్టుకొని రైస్‌ని యాడ్ చేసి ఇలా బాగా మిక్స్ చేస్తే మనకేంటంటే ఫ్రైలాగా ఫ్రైడ్ రైస్‌లో ఎంత ఫ్రైగా అంటే పొడి పొడిగా వస్తుందో రైస్.
ఇప్పుడు చేసిన గీ రైస్‌లో కూడా అంతే పొడిగా వస్తుందనమాట. నెక్స్ట్ అలానే నేను ముందుగానే పాలనైతే తీసి పెట్టుకున్నా కదా కొబ్బరిలో నుంచి. సో, అవి కూడా కరెక్ట్ కొలతలతోనే ఇందులో యాడ్ చేస్తున్నాను. లేదంటే మనకి ఎంత గీ రైస్ కరెక్ట్ కొలతల్లో తీయకపోతే మనకి పొడి పొడిగా వచ్చేది చాలా మెత్తగా అయిపోతుందనమాట. లేదంటే ఉడకదు. సో, అందుకని ఇప్పుడు సిమ్ మీద పెట్టుకొని ఫస్ట్ అయితే రైస్ ఏసేటప్పుడు హై మీద పెట్టాను. పాలేసేటప్పుడు సిమ్ మీద పెట్టి ఇప్పుడు బాగా మిక్స్ చేసేసుకొని మిక్స్ చేసిన తర్వాత మనకి ఘీ అనేది కొంచెం పైకి వస్తుంది. అందుకని మనకి ఘీ పైన తేలింది కాబట్టి అక్కడ యెల్లో కలర్ వచ్చింది. నెక్స్ట్ అలానే ఇందులో నేను కస్తూరి మేతి బాగా క్రష్ చేసి కొంచెం ఇందులో యాడ్ చేసేసాను. ఇప్పుడు ఒక 5-10 మినిట్స్ పాటు ఇలానే కింద నుంచి మీద వరకి కలుపుతా ఉంటే కిందేమైనా మనకి ఇందాక హై ఫ్లేమ్‌లో పెట్టాం కాబట్టి మాడకుండా ఉంటుంది. ఇప్పుడు ఇంకా ఫైనల్‌గా అయితే నేను లిడ్‌ని క్లోజ్ చేసి ఒక 10 మినిట్స్ పాటు ఉంచాను. అంతే నాకైతే ఇక్కడ ఘీ రైస్ రెడీ అయిపోయింది. సో, ఘీ రైస్ అనేది చాలా 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 టేస్టీగా వచ్చింది. ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి నాకెలా వచ్చిందో కామెంట్ చెప్పండి. నెక్స్ట్ అలానే ఈరోజు ఈవినింగ్ మేము మా హస్బెండ్ వాళ్ళు ఆఫీస్‌కెళ్ళిన తర్వాత నా బామర్దిని తీసుకొని, పిల్లల్ని తీసుకొని అయితే ఇక్కడ ఫారం మాల్‌కొచ్చాను. కొత్తగా ఓపెన్ చేశారని చెప్పారు గానీ, అక్కడ తిరిగి తిరిగి పిల్లలతో పిచ్చెక్కిపోయింది. నా బామర్ది అయితే ఒకటే చెప్పాడు, "ఇంకోసారి నువ్వెక్కడికైనా ఎళ్ళు. నన్ను మాత్రం అస్సలు తీసుకెళ్ళొద్దు అత్తయ్య" అని. సో, అంత విసిగిస్తారనమాట. పిల్లలతో చాలా కష్టం ఎక్కడైనా రావాలంటే. సో, మొత్తానికైతే పైన ఫ్లోర్, టాప్ ఫ్లోర్‌కొచ్చి మనము ఎక్కడైనా కూర్చోవాలంటే ఫుడ్ కోర్ట్‌లోనే కదా కూర్చుండేది. ఫుడ్ కోర్ట్‌లో అయితే కూర్చుంటే ఇక్కడ మ్యాచ్ కనిపిస్తుంది. ఒక 10 మినిట్స్ పాటు అక్కడే వాళ్ళు పిల్లలు ఏం గొడవ చేయకుండా అయితే మ్యాచ్ అయితే చూసుకున్నారు. నెక్స్ట్ అలానే ఇంటికొచ్చేవరకి 11 అయిపోయింది. 11:00కి మేము ఇంటికొచ్చి డిన్నర్ చేద్దాం అనుకుంటే, ఇంట్లో నుంచి బయట మేము సమోసాలవి కొనుక్కొనొచ్చాము. దిల్ పసంద్ అంటే అందరికి ఇష్టం. అందుకే ఒక దిల్ పసంద్ అలానే సమోసా, ఒక చిన్న హనీ కేక్ అయితే పిల్లల కోసం తీసుకున్నామనమాట. సో, ఈరోజైతే నా డే ఇంత హ్యాపీగా బానే గడిచిందని అనుకుంటున్నాను. సో, నా వీడియో మీకు నచ్చిందా? అయితే ఖచ్చితంగా మీరు నా వీడియోకి కింద కమెంట్ చేయండి నచ్చి ఉంటే. ఒకవేళ నచ్చకపోయినా కూడా కమెంట్ చేయండి. బికాజ్ మీరు కమెంట్ చేస్తేనే కదా నాకు మళ్ళీ మళ్ళీ మంచి వీడియోస్ చేయాలనిపిస్తది. అలానే నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ అలానే మర్చిపోయాను. మనం ఎంత పని చేసినా రేపు మార్నింగ్ ఏంటి టిఫిన్ అనుకుంటే ఇడ్లీ, దోసనే ఉంటది. ఇక్కడ ఇడ్లీ మా అత్తయ్య వాళ్ళ ఇంటి సైడ్ ఏంటి అంటే వాళ్ళు రవ్వ ఇడ్లీ చేసుకోరనమాట. రైస్ అలానే మినపప్పు మాత్రం నానబెట్టి చేస్తారు. అత్తయ్యకి అదే చెప్పాను. అత్తయ్య నేను ఒకసారి ఇది కూడా వీడియో తీసుకుంటా అని. ఇక్కడ చూస్తున్నారు కదా! వాళ్ళిక్కడ జస్ట్ మినపప్పు అలానే రైస్ ఏస్తారు తప్ప అందులో రవ్వ అయితే ఫస్ట్ నానబెట్టుకోరు. తర్వాత కూడా వాళ్ళు రవ్వేం నానబెట్టుకోరు. వాళ్ళది కొంచెం పిండిడ్లీలా అనిపిస్తది. మన సైడ్ ఏమో రవ్వ ఇడ్లీ కదా! కొంచెం పొడి పొడిగా అనిపిస్తది. అంతే అండి. జస్ట్ ఇప్పుడు ఇందులో వాటర్ అయితే నానపోసి ఇంకా నైట్ అయితే నానపెట్టాము. ఈరోజైతే నా డే ఇంత పర్లేదు బానే గడిచింది. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్‌తో మళ్ళీ నెక్స్ట్ టైం కలుస్తాను. అంతవరకి థ్యాంక్ యూ. నెక్స్ట్ అలానే నా వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా వీడియో ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నెక్స్ట్ అలానే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌కి కూడా వీడియోస్‌ని షేర్ చేయండి. ఎవరికైనా యూజ్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళు కూడా మనవి ఏమైనా టిప్స్ ఉంటే వాళ్ళు పాటిస్తారు. ఒకళ్ళు కాదు అందరికీ యూజ్ ఉండేవి మనం చేస్తామన్నమాట వీడియోస్. బాయ్ బాయ్. థ్యాంక్ యూ.